సో గైస్ నా ఇంటర్కామ్ అయితే డ్యామేజ్ అయిపోయింది. సో నాది ఇది V6+ ఇది. సో ఇది నేను నెల్లూరులో తీసుకున్నాను. సో నా ఇంటర్కామ్ ఏమో డ్యామేజ్ అయింది. నా రూమ్ తీసుకుంది అక్కడే జోస్టర్లో తీసుకున్నాను. ఇది డార్మెంటరీ. ఈ ఇడ్లీ చాలా పెద్దగా ఉంది. ఇడ్లీ అంటే చిన్న వడిచ్చాడు. సో వెరైటీగా ఉంది చూస్తుంటే. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. టుడే వీడియో ఏంటంటే నేను ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను. సో ఈ బెంగళూరు నుంచి మైసూర్ దాకా బైక్ రైడ్ చేస్తున్నాను. సో ఈ బెంగళూరు నుంచి మైసూర్ దాకా ఇటు సైడ్ నుంచి వెళ్ళాలని మీకు చూపిస్తాను, ఏ విధంగా వెళ్ళాలో. అండ్ బైక్ రైడింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో మనం ప్రజెంట్ అయితే బెంగళూరులో ఉన్నాం కదా. సో ఈ సిటీలో అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, హెవీ ట్రాఫిక్. సో ఈ బెంగళూరు సిటీ అంతా స్కిప్ కొట్టేసి అండ్ అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా బెంగళూరుకి, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను వ్లాగు. సో మనం రూట్ ఎటు సైడ్ నుంచి వెళ్ళాలంటే చల్లంగట్ట మెట్రో స్టేషన్ ఉంటుంది కదా. సో అటు సైడ్ నుంచి వెళ్తే మనకు దగ్గరగా ఉంటుంది మైసూరు. చల్లంగట్ట మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కంటిన్యూ చేస్తాను వ్లాగు. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే రూమ్లో ఉన్నాను నేను. అండ్ ఇక్కడ నుంచి మనం మెట్రో స్టేషన్ దాకా వెళ్ళి అది స్కిప్ కొట్టేసి అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం వ్లాగు. సో టుడే వీడియో అయితే మనం బెంగళూరు నుంచి మైసూర్ దాకా బైక్ రైడ్ చేస్తున్నాము. సో మనమైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చెప్పాను కదా ఇక్కడ వండర్లా చూడండి, అలా వండర్లానే రైట్ సైడ్ బోట్ వేసుకుంటారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్స్ మాకు లోపలికి వెళ్ళాలి. సో లోపల ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను వండర్లాకి వెళ్ళి అంతా ఎక్స్పోర్ట్ చేశాను. ఆ వీడియో వచ్చేసి రైట్ సైడ్ టాప్లో మెన్షన్ చేస్తాను. చూడాలనుకుంటే వండర్లాకి చూడండి. సో ఈ రూట్లో వెళ్ళాలి వండర్లాకి. అంటే మనం మాత్రం ఇప్పుడు సైడ్గా వెళ్తున్నాము. అండ్ వండర్లా వచ్చి ఇంట్లో వండర్లా ఇది కనపడుతుందో అది అర్థం కావట్లేదు. మైసూర్ రీచ్ అవ్వాలి. అండ్ ఈ వండర్లా వచ్చేసి మనకి మన ఇండియాలో 3 రెక్కల్లో ఉంది. ఒక హైదరాబాద్లో, ఒక బెంగళూరులో, 3 కొచ్చిలో. ఎక్కడ లేదు వండర్లా. సో మిగతా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి చెన్నైలో వచ్చేసి పేరు ఉంది. అది చెన్నైలో ఇంకొక టైప్ ఉంటుంది. కొన్ని రకాలు ఉన్నాయి. కాకపోతే వండర్లా మాత్రం ఈ 3 కొక్కలు మాత్రం ఉంది. నిజంగా నేను విజిట్ చేద్దామని వెళ్ళాను. చాలా బాగుంది వండర్లా. చాలా చాలా మంచి చాలా ప్రజెంట్ అయితే ఇప్పుడు వడరాహల్లి దగ్గరికి ఉన్నాము. కంప్లీట్గా ఒక జాగ్రత్త. అండ్ అది రోడ్డు ఉంది కదా హైవే, అటు సైడ్ వెళ్ళకూడదు. మన ఇటు సైడ్ సిటీ ఊళ్ళో సైడ్ నుంచి వెళ్ళాలి. సో ఆ రోడ్డు హైవే పక్కన దారి ఉంది కదా అని అటు సైడ్ వెళ్ళారంటే మినిమం ఒక 6-7 కిలోమీటర్స్ తరగతి మీకు అదంతా ఒక వెళ్ళేసి అటు తిరుగా అటు కలుస్తుంది. సో చాలా లాంగ్ అవుతుంది. సో మన కరెక్ట్ అంటే ఇది ఊళ్ళో చాలా కరెక్ట్. సో ఇది గుర్తుపెట్టుకొని వెహికల్స్ వెళ్ళాలంటే వెహికల్ సింపుల్గా ఈజీ వెళ్ళిపోవచ్చు. ఇది ట్రాఫిక్ ఉంటుంది. సో బెటర్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మీరు మాత్రం ఆర్టీగా వచ్చారంటే మాత్రం ఒక 6-7 కిలోమీటర్స్ ఎక్కువ పక్కకు ఈ రోడ్లో కలవాలంటే ఏదో కింద మళ్ళీ తిరిగి రావాలి. పక్కన ముందుకు వెళ్ళాలంటే బాగుంటుంది. సో గైస్ బాగా ఆకలి అవుతుందని టిఫిన్ చేద్దాను ఒక రోడ్డు పక్కన ఆగాను. సో ఇది ఒక రోడ్డు పక్కన చిన్న హోటల్ ఇది. అండ్ ఆగే టిఫిన్ చేద్దాం అనుకున్నాను. కానీ సంథింగ్ ఈ ఇడ్లీ చాలా పెద్దగా ఉంది. ఇడ్లీ అంటే చిన్న వడిచ్చాడు. సో వెరైటీగా ఉంది చూస్తుంటే. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో మళ్ళీ చెప్తాను మీకు ఎలా ఉందో. ఇప్పుడే టిఫిన్ చేసేసి స్టార్ట్ చేసాను. చాలా బాగుంది. అంతకంటే ఇప్పుడు తినలేదు. సో చాలా పెద్దగా ఉంది. సింగిల్ అదే బాగా నచ్చింది. మండ్య డిస్ట్రిక్ట్ అంట. ఊరి పేరు వచ్చి సంథింగ్ మండ్య డిస్ట్రిక్ట్ దగ్గర. సో రోడ్డు పక్కన బండి ఆపుకోవాలండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అది చాలా బాగా నచ్చింది.
గైస్ చూస్తున్నారా, సో నా ఇంటర్కామ్ కేబుల్ అయితే కట్ అయిపోయింది. సో చూడండి, ఇది నా ఇంటర్కామ్కి ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది నా ఇంటర్కామ్కి. సో ఇదైతే కట్ అయిపోయింది. చూద్దాం ఏముంటుంది. టైప్ సి పిన్ ఇది. సో ఇది కట్ అయిపోయింది. ఎందుకు కట్ అయిపోయింది నాకు అర్థం కావట్లేదు. చూడండి, లోపల పిన్ ఊడిపోయింది. ఈ పిన్నికి ఇలా ఉంటుంది. ఇది ఏమో ఉన్నట్టుండేనా దగ్గర కానీ మైసూరుకి రావడంతో మంచి సాంగ్స్ వింటా, మంచి వెదర్ని ఫీల్ అవుతా వచ్చాము. ఎడదాకా సెట్ అవుతా చెక్ చేద్దాం. రావట్లేదు గాయస్. కొత్తది కొనాలా ఏమి. సో గైస్, నా ఇంటర్కామ్ అయితే డ్యామేజ్ అయిపోయింది. సో నాది ఇది V6+ ఇది. సో ఇది నేను నెల్లూరులో తీసుకున్నాను. సో నా ఇంటర్కామ్ ఏమో డ్యామేజ్ అయింది. మ్యూజిక్ చేంజ్ చేద్దామని బటన్ నొక్కుతా ఉన్నాను, అంటే సౌండ్ ఎక్కువ పెంచుదామని బటన్ నొక్కుతా ఉన్నాను. సో బట్ ఈ ఇంటర్కామ్ అయితే ఊడిపోయింది. ఇప్పుడు ఏం చాలా అర్థం కావట్లేదు. సో ఈ ఇంటర్కామ్ కానీ ఉంటే నాకు బైక్ రైడ్ చేయడం చాలా ఈజీ అయ్యేది. సో మంచి మంచి సాంగ్స్ వింటా, కొంచెం ఆ ట్యూన్స్ని, ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తా బైక్ రైడ్ చేసేవాళ్ళని. కొంచెం రిలీఫ్ ఉండేది. ఇలా మ్యూజిక్ వింటా బైక్ తోలుతుంటే కొంచెం టైం పాస్ అయ్యేది. ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నా ఇంటర్కామ్ అయితే డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో దీనికి ప్రాబ్లం, ఇంటర్కామ్ బాగానే ఉంది, ఈ కేబుల్ వైర్ కట్ అయిపోయింది కాబట్టి ఇదేమో దొరకద్దేమో కనుక్కుంది. దొరకవనుకుంటాను. V6+ అంటే మామూలు అంత అంత కంపెనీ పరాని సెనా అంత కంపెనీ ఏం కాదు. సో ఇది దొరకవనుకుంటాను. ఏమో కనుక్కుందాము. ఇప్పుడు నాకు ఎలా అర్థం కావట్లేదు. ఇప్పుడు బైక్ రైడ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే సాంగ్స్ అయితే మనం ఎంతైనా బైక్ రైడ్ చేయగలం. ఇప్పుడు ఏం సాంగ్స్ ఏం లేకుండా సైలెంట్గా బైక్ రైడ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. సో మనకు మైసూర్కి ఒక 12 కిలోమీటర్లు, అంటే ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఒక 10 కిలోమీటర్లో ఉన్నాము. ఇప్పుడు ఇంతలో ఈ ఇంటర్కామ్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. సో కొత్తదన్నా తీసుకున్నాం, లేకపోతే ఫస్ట్ నేను తీసుకుంది ఇది 5,000 దాకా, 5,000, 5,400 దాకా పడింది ఇది. సో ఏమైనా స్పీకర్స్ కేబుల్ దొరకదేమని చూస్తాను. దొరకకపోతే అప్పుడు కొత్త ఇంటర్కామ్ కొనుక్కోవాలంటే తప్పదు, ఇంక చేసేదే లేదు. ఇంకా అయిపోయేదేదో అయిపోయింది. సో ఇంక కొత్త ఇంటర్కామ్ కొనుక్కున్నా, లేదా ఆ కేబుల్ వైర్ చేంజ్ చేయాలి అర్థం కావట్లేదు. కేబుల్ వైర్ కానీ దొరికిందంటే ఖచ్చితంగా కేబుల్ వైరే తీసుకున్నాము. సరే ఓకే గైస్, మన బైక్ అయితే చూడండి, మన బైక్ కావాలి నుంచి మైసూర్ దాకా వచ్చింది. సో ఇది నా బైక్ సెటప్ అంతా. నా బ్యాగ్ అయితే ఆడ కట్టుకుంటాను. అండ్ ఇది నా హెల్మెట్, నా ల్యాప్టాప్, డ్రోన్స్ ఉన్న బ్యాగ్ నా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది నా టోటల్ నా బైక్ సెటప్. సో ఓకే గైస్, మనమైతే ఇంకా ఎలాగోలా ఇంకా మైసూరు ఒక 10 కిలోమీటర్లు కదా, నేను రూమ్ బుక్ చేస్తున్నాను. అండ్ ఆ రూమ్ దాకా ఎలాగోలా ఇలా వెళ్ళాలి. ఆ రూమ్కి వెళ్ళినప్పుడు ఎలాగో ఆలోచిద్దాం, లేకపోతే అక్కడ ఏమైనా షాపులు ఉంటే కనుక్కుందాం. మైసూరు కూడా పెద్ద సిటీయే. సో దొరికినా దొరకవు అనుకుంటాను. ఇంటర్కామ్స్ అంతకు ఎవరు యూజ్ చేయరు, ఆన్లైన్లో కొనుక్కోవాలి. మనం ఆన్లైన్లో కూడా చెక్ చేద్దాము. ఓకే గైస్, మనమైతే రూమ్లో కలుద్దాం. నా రూమ్ తీసుకుంది అక్కడే జోస్టర్లో తీసుకున్నాను. ఇది డార్మెంటరీ. సో లోపల చాలా బాగుంటుందంట. సో మనం ఒకసారి విజిట్ చేద్దాం. రేటింగ్ వచ్చేసి 4.8 ఇచ్చాడు. సో చాలా బాగుంటుందంట. సో నాకు మధు బ్రో చెప్పాడు, బెంగళూరులో పరిచయం అయ్యాడు కదా ఒక అబ్బాయి, అన్న చెప్పాడు నాకు. సో చాలా బాగుంటుంది జోస్టర్లో రూమ్ తీసుకొని. సో అందుకని నేను జోస్టర్ బుక్ చేసుకున్నాను. సో మనం వెళ్ళి మన రూమ్లో చూద్దాం ఒకసారి రూమ్ ఎలా ఉందో. హాయ్ గైస్,
సో ఫైనల్ అయితే నేను రూమ్లోకి అయితే వచ్చేసాను. సో ఇది వచ్చేసి నా బెడ్ ఇది. అండ్ ఇది ఒక జోస్టల్ అనేది ఒక డార్మెంటరీ టైప్ ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ వస్తుంటారు, అందరు విజిటర్స్ వస్తూ ఉంటారు. సో మనతో పాటు చాలామంది మన రూమ్లోనే ఉంటారు. సో చూపిస్తాను రూము. అండ్ ఇది వచ్చేసి నా బెడ్ ఇది. నా పైన ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూడండి, ఇది మొత్తం ఒక 4 బెడ్లు ఉన్నాయి. మొత్తం 8 మెంబర్స్ ఉండొచ్చు. సో రూమ్లో వైఫై, అటాచ్డ్ బాత్రూమ్ అండ్ కిచెన్ కూడా ఉంటుంది దీనికి. సో కిచెన్ చూపిస్తాను, ఆగండి. హాయ్ బ్రో. ఇది కిచెన్. ఇది మన వంట చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ప్యూరిఫైయర్. సో చూడండి పెయింటింగ్ ఎలా ఉందో. పెయింటింగ్ బాగుంది కదా. సో ఇది వచ్చేసి మన బెడ్ ప్రజెంట్. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఒక 2 days ఉంటాను. సో నేను వచ్చేసి ఇది ఒక ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను జోస్టల్ది. సో నాకు వచ్చేసి ఆన్లైన్లో వచ్చేసి ఒక 11,050 పడింది నాకు. 1150 దాకా పడింది నాకు వచ్చేసి. సో నేను ప్రజెంట్ అయితే ఇక్కడ స్టే చేస్తున్నాను. సో ఈ జోస్టల్ అయితే లోపల అంటే కింద చాలా బాగా గేమ్స్ ఉంటాయి. అండ్ బోర్డ్ గేమ్స్ కానీ అండ్ ఇండోర్ గేమ్స్ కానీ చాలా ఉంటాయి. సో మరి ఇంకా మీకు స్మోక్ చేసే అలవాటు ఉంటే స్మోకింగ్ ఏరియా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో కింద డౌన్లో ఉంటుంది. నేను వచ్చేసి ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. అది కింద డౌన్ సైడ్ ఉంటుంది. అండ్ గార్డెనింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో చాలా బాగుంది నాకు. సో నేను ఇప్పటివరకు విజిట్ చేసిన హాస్టల్స్లో అన్నిట్లో, హోటల్స్లో కానీ ఏదైనా సరే నాకు ఈ జోస్టలే చాలా బాగా నచ్చింది. సో చూస్తుంటేనే చాలా బాగుంది. సో రూమ్కి వైఫై కూడా ఉంది. ఇంత ఫెసిలిటీస్ కొన్ని హోటల్స్ ఇచ్చారు, కానీ మరీ ఇంత లేవు. అండ్ గార్డెనింగ్ కానీ, స్మోకింగ్ ఏరియా కానీ, ఇండోర్ గేమ్స్, బోర్డ్ గేమ్స్, కిచెను, ఇలాంటి ఏ హోటల్లో చూడలేదు నేను. సో ప్రజెంట్ అయితే నేను అన్నిట్లో విజిట్ చేసిన వాటిల్లో నాకు ఈ జోస్టల్ బాగా నచ్చింది. సో నేను 2 days బుక్ చేసుకున్నాను. సో ఈ క్రెడిట్ అంతా మధు బ్రదర్దే. సో అతను నాకు బెంగళూరులో పరిచయం అయ్యాడు. సో అతను చెప్పారు నాకు ఇలాగ జోస్టల్ చాలా బాగుంటుంది, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిసే ఉంటారు అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వస్తూ ఉంటారు రూమ్లోకి. అంటే అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉంటారు, అంటే మనతోనే స్టే చేస్తూ ఉంటారు. ఒకరు పరిచయాలు ఉండవు. సో చాలా బాగుంటుంది. నువ్వు సింగిల్గా వచ్చావు కాబట్టి నీకు అదైతే కరెక్ట్ బాగుంటుంది. అండ్ నీతో పాటు చాలామంది ఉంటారు, వాళ్ళకి నీకు పరిచయాలు ఉండవు, కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. సో ఆ బ్రదర్ చెప్పకుండా ఉంటే నాకు ఇది తెలిసేదే కాదు, నేను బుక్ చేసుకున్నాను కాదు. సో ఆయన చెప్పబట్టే నాకు ఇదంతా తెలిసింది. సో ఈ క్రెడిట్ అంతా మధు బ్రోదే. సో థ్యాంక్ యూ బ్రో. ఓకే గాయ్స్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయింది. మనం బెంగళూరు నుంచి మైసూర్కి రీచ్ అయిపోయా. సో నా దారిలో నా ఇంటర్కామ్ అయితే డ్యామేజ్ అయిపోయింది. సో 5,500 బొక్క. సో నాకు బడ్జెట్ లాస్ అంటే ఇదే నా టుడే ట్రిప్లో. సో మనం ఫైనల్లీ బెంగళూరు నుంచి మైసూర్కి అయితే రీచ్ అయిపోయాం. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మైసూరు ప్యాలెస్ అండ్ కేఎస్ఆర్ డ్యాము ఇలా చాలా ఉన్నాయి. మొత్తం వచ్చేసి ఒక 20 places దాకా చూపించారు. ఇక్కడే ఒక మ్యాప్ కూడా ఇచ్చారు. సో దాంట్లో మనం అన్నీ విజిట్ చేస్తాం చెప్పలేం, కానీ 2 days ఉంటాను. వీలైనంత వరకు అన్నీ కంప్లీట్ చేసుకుందాము. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే గాయస్, ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.